హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీఆర్ వర్షవర్మ. బాగున్నారా? ముందుగా నా వీడియో చూస్తున్న, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు అనగా శనివారం జనవరి 31 అండి, త్రయోదశి ఉంది. శనివారం మరియు త్రయోదశి ఒకేసారి కలిసి రావటం అత్యంత శుభదినం. అందుకని ఈ రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి ఉపవాసం ఉండి శని భగవానుని లేదా ఆంజనేయ స్వామిని లేదా శివయ్య తండ్రి లేదా విష్ణుమూర్తిని పూజించటం వలన శుభ ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా మనం ఏదైనా దానాలు ఇవ్వాలనుకుంటే నల్లని వస్త్రాలు లేదా నల్లని నువ్వులు లేదా నల్లని పప్పులు లేదా ఇనుము లేదా గొడుగు, అందులోనూ నల్లని గొడుగండి, దానం చేయడం వలన ఆ శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా గోమాతలకి ఆహారం పెట్టడం లేదా నల్ల కుక్కలకు లేదా కాకులకైనా సరే ఆహారం పెట్టడం శుభప్రదం. అంతేకాకుండా శనీశ్వరునికి లేదా శివయ్య తండ్రికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కూడా చాలా శ్రేష్టం. ఈ రోజున చేసిన పూజల వలన లేదా దానాల వలన మనకి ఉన్న ఆర్థిక సమస్యలు లేదా శనిదోష నివారణకు కూడా విశేష ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా దీర్ఘకాలంగా మనం బాధలు పడుతూ ఆ బాధల నుండి విముక్తి పొందటానికి కూడా శక్తివంతమైన రోజుగా పండితులు చెబుతున్నారండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఉంటాను. బాయ్.